అందరికీ నమస్తే. టాలీవుడ్ లా అత్యంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న 3 ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. సినిమాలు ఏంటంటే డ్రాగన్, పెద్ది, వారణాసి. ముఖ్యంగా ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గారు ఈ సినిమాలతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నారు. ఇప్పుడు ఒక సినిమా గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. గన్లా ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డ్రాగన్ సినిమా గురించి. డ్రాగన్ సినిమా, ఈ సినిమా పేరు వినంగానే ఫ్యాన్స్ లో ఒక ప్రత్యేకమైన హైప్ కనిపించింది. ఈ సినిమా డ్రాగన్ ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాల జూనియర్ ఎన్టీఆర్ రాగ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. డ్రాగన్ అనే టైటిల్ కి తగ్గట్టే ఫైర్, రివెంజ్, పవర్ అన్ని కలిసిన స్టోరీ ఉంటుందని టాక్. డైరెక్షన్, టెక్నికల్ టీం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కి టాప్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయని కూడా చెబుతారు ఈ సినిమా యూనిట్. సినిమాల భారీ యాక్షన్ ఎపిసోడ్లు, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్, ఇంటర్నేషనల్ స్టాండ్ విజువల్స్ ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అంచనా వేసుకుంటే మాత్రం 2026లో భారీగా రిలీజ్ ప్లాన్ ఉందని సమాచారం. మొత్తానికి డ్రాగన్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లోనే మరో మైల్ టోన్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక రామ్ చరణ్ అన్న పెద్ది సినిమా గురించి మాట్లాడుకుందాం. పెద్ది సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ డ్రామా. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఒక పల్లెటూరు వ్యక్తిగా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా నేచురల్ గా మరియు రూరల్ లుక్ లో ఉంటారు. గడ్డం, లుంగీ స్టైల్, పల్లెటూరి బాడీ లాంగ్వేజ్, ఇది ఆయన కెరియర్ లోనే పూర్తిగా డిఫరెంట్ రోల్ కాబోతుంది. గ్రామీణ కథల్ని బాగా చూపించే డైరెక్టర్ మన బుచ్చిబాబు గారు ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, గ్రామీణ రాజకీయాలు, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఈ సినిమాతో మరోసారి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఇక వారణాసి సినిమా. ఈ వారణాసి సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా ఒక పవిత్రమైన వారణాసి నగరాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. ఇది ఒక స్పిరిచువల్ డ్రామాతో పాటు డార్క్ థ్రిల్లర్ టచ్ కూడా కలిగి ఉంటుంది. సినిమా మొత్తం జీవితం మరియు మరణం మధ్య తేడా, అధ్యాత్మకత, మిస్టరీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని సినిమా యూనిట్ చెబుతుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సినిమాలో భారీ విజువల్స్, గంగా షూట్ సీన్స్, ఆర్తి విజువల్స్, డార్క్ సినిమాటిక్ టోన్. ఈ సినిమాని 2026లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గారు మధ్య ఫ్రెండ్లీ కాంపిటీషన్. RRR సినిమా తర్వాత ఈ గ్లోబల్ స్టార్ ఇద్దరు సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ లాంటి మాస్ యాక్షన్, చరణ్ గారి పెద్ది లాంటి రూరల్ డ్రామా, పూర్తిగా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ 3 సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని మరో లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్, హై బడ్జెట్ ప్రొడక్షన్స్, కొత్త కథలు. ఇప్పుడు తెలుగు సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెంచే అవకాశం ఉంది. మొత్తానికి డ్రాగన్, పెద్ది, వారణాసి ఈ సినిమాలు టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ తో మాస్ ఎంటర్టైనర్ ఇవ్వబోతున్నాడు. రామ్ చరణ్ గారు పెద్ది సినిమాతో ఒక ఎమోషనల్ రూరల్ డ్రామా తీసుకురాబోతుండు. వారణాసి మాత్రం స్పిరిచువల్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వబోతుంది. మరి మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం ఎదురు చూస్తురో మా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.